ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మంగళవారం పోటెత్తిన భక్తులు. ఈ సందర్భంగా మేడారంకు వచ్చిన భక్తులు మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు కుటుంబ సభ్యులతో వచ్చి ఆ తల్లులను దర్శించుకుంటామని అన్నారు. కోరుకున్న వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తారని అన్నారు. మహిళలకు కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయని అవి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అని అన్నారు. హైదరాబాద్ నుండి మేడారం వచ్చే మార్గం మధ్యలో చుట్టూ అడవి, ప్రకృతి ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగు సమ్మక్క సారలమ్మ జాతరకు తప్పకుండా వస్తామని అన్నారు. విజయనగరం జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు గత నెల రోజుల నుండి విపరీతంగా వస్తున్నారు, అధిక సంఖ్యలో వస్తున్నారు. కనుక ఈ మధ్యగా గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భక్తులు వచ్చి ముగ్గులను చెల్లిస్తున్నారు. ఈరోజు మంగళవారం కనుక ఈరోజు భక్తులు కొంచెం తగ్గుపడ్డారు. మరి రేపు బుధ గురువారం నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు అది హాజరయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనకు భక్తులు వచ్చినారు, మనం జరుపుకున్నాం. ఇక ఎట్లుంది మన గతం కనిపిస్తుందంటే ఈ రోజు కొంచెం ట్యూస్డే కాబట్టి నిన్ననే మన సీఎం గారు వచ్చిపోయారు కాబట్టి అయితే మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము వస్తానండి. నార్మల్ టైంలో కూడా జాతర టైంలో కూడా ప్రతి అమ్మవారి జాతరకు వస్తాను. కానీ ఈసారి చూస్తే అసలు కనివిని ఎరగని రూపంలో మన సీతక్క ఇక్కడ బాగా చేసింది డెవలప్మెంట్ ఇట్లా. కానీ మేము ఎప్పుడూ అనుకోలేము ఇంత బాగా చేస్తారని. కానీ మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. అమ్మవారి దయ వల్ల సీతక్క చేసిందని మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. అమ్మవారు చాలా మనకు అనుకున్న పనులు ఏదైనా కార్యక్రమాలు ఏదైనా అమ్మవారు తీర్చుతుంది. అది మాకు నమ్మకం ఉన్నది. మాకు ప్రతి సంవత్సరం మాకు కొంచెం మొక్కులు తీరుస్తుంది కాబట్టి మాకు ఆ విశ్వాసంతో ప్రతి సంవత్సరం మేము నార్మల్ టైంలో కూడా జాతర టైంలో కూడా వస్తామండి. ఆశలు అతిపెద్ద జాతర ఇది అమ్మవారి దయవల్ల. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. రమేష్ బాబు నా పేరు. అల్వాలు, నా ఇల్లు అల్వాల్లో ఉంటుంది. అల్వాల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చామండి. నా పేరు నవీన్ అండి. ఈ సంవత్సరం చాలా మంచిగా జరిపించారండి. ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం నేను 2వ వచ్చాను జాతరకు. చాలా బాగా అనిపించింది నాకు ఈ సంవత్సరం. అన్నాల దేవాలు మంచి కావాలని కోరుకుంటున్నాను. మేడారం మహాజాతర మాట్లాడుతున్నాం. ఈ గత నెల రోజుల నుండి వివిధ అభివృద్ధి పనులతో పాటు జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కూడా కేబినెట్ మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు అది భక్తులు తప్పకుండా ఉన్నారు. మరి ఇంకా రేపటి నుండి అయితే గురువారం రోజు భక్తులు అవకాశం ఉంది. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. చాలా భక్తులు చాలా మంది కూడా చాలా ప్రాంగణంగా చాలా జనాలు అనేది చాలా ఉన్నారు.
బాగా డెవలప్మెంట్ చేసిర్రు. ఇంకొంచెం లేడీస్ కోసం స్పెషల్గా ఫెసిలిటీ తీసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలా నీట్నెస్ ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ గవర్నమెంట్. గతంలో కొంచెం బాగాలేదు, నీట్నెస్ లేదు, లేడీస్ గిట్ట చాలా ఇబ్బంది పడేరు. ఇప్పటికీ కొంచెం ఉంది ఆ ప్రాబ్లం అనేది, ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలనేసి పటేల్ నగర్, అంబర్పేట్, ఆదిమూలం స్వప్న. నేను హిందీ వాళ్ళని ఓకేనా. లాస్ట్ గతంలో కంటే ఈసారి అభివృద్ధి చేశారు. ఇంకా మా మహిళలకు కొంచెం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేయాలని అంటున్నారు. ఈ ప్రభుత్వం మంత్రి సీతక్క ఎంతో నిధులు తీసుకొచ్చి వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి మేడారాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఆ మహిళలకు కొంచెం ఇంకెంత అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది అని మహిళలు అంటున్నారు. కెమెరామెన్ భాస్కర్తో నరేందర్, స్టార్ నైన్స్, మేడారం సారక మేడారం మహాజాతర. ఏం చదువుతున్నావు? మేడారం జాతర అంటే ఎన్నిసార్లు వచ్చినావు? ఈసారి డెవలప్ ఉందా? ఏమని మొక్కుతున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? టీచర్. వెరీ గుడ్. ఈ సంవత్సరం మరింత అభివృద్ధి చెందింది, మరి ఇంకా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. నరేందర్, కెమెరామెన్ భాస్కర్తో నరేందర్, స్టార్ నైన్స్.